హలో ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మనం కోటి దేవతలు కొలువై ఉన్న సురేంద్రపురిని దర్శించుకుందాం. ఈ సురేంద్రపురి మన భారతదేశంలో మొట్టమొదటి పౌరాణిక విజ్ఞాన కేంద్రం. ఇక్కడ మనం నాగలోకం, యమలోకం, బ్రహ్మలోకం, పాతాళలోకం, కైలాసం ఇంకా ఎన్నో అద్భుతాలను అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ సురేంద్రపురి హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉంటుంది. మనం లోపలికి రాగానే 60 అడుగుల భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం ఆకాశాన్ని తాకే అంత ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహానికి రెండవ వైపు పరమేశ్వరుని విగ్రహం ఉంటుంది. సురేంద్రపురిని దర్శించుకోవటానికి టికెట్ కాస్ట్ 350 రూపాయలు. ఈ సురేంద్రపురి ప్రవేశ ద్వారమే గంభీరంగా గర్జిస్తున్న సింహపు నోటి లోపలికి ఉంటుంది. లోపలికి వెళ్తుంటే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, గీతోపదేశం సన్నివేశాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించారో. అక్కడ 36 అడుగుల ఎత్తులో శ్రీకృష్ణుని విగ్రహం చూస్తుంటే నా రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం జరిగే సన్నివేశం, సైనికులు, అసలు ఇలాంటివి కదా చూడాల్సింది, చూపించాల్సింది. పక్కనే వైకుంఠం లోపలికి దారి ఉంటుంది. నిజంగా ఈ వైకుంఠం లోపలికి వెళ్తుంటే స్వర్గంలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. లోపలికి వస్తే పడగలు విప్పిన శేషనాగుపై పవలిస్తున్న విష్ణుమూర్తిని, అతని చుట్టూ ఉన్న దేవగణులను చూస్తే మన పౌరాణిక చరిత్ర గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. మన 2 కళ్ళు సరిపోవు ఈ వైకుంఠాన్ని చూడటానికి. ఇప్పుడు మనం గంగా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలను చూడబోతున్నాం. ఈ నీళ్లు అన్నీ కూడా గంగా నదిగా భావించి ఈ గంగా నది ఒడ్డున ఉన్న హరిద్వార్, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ కైలాసం కూడా ఉంది. ఈ కైలాసాన్ని వెండికొండ అని కూడా అంటారు. ఈ కైలాసాన్ని తన భుజాలపై మోస్తున్న రావణుడు, కైలాసంపై కూర్చున్న శివ పార్వతులను చూడొచ్చు. ఇప్పుడు మనం గంగావతారం చూడబోతున్నాం. అసలు మామూలుగా లేదు. ఆ కలరింగ్, విజువల్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని బతిగుండంగానే యమలోకానికి తీసుకువెళ్తున్నాను. ఇక్కడ చిత్రగుప్తుడు యమధర్మరాజు గరుడ పురాణం ప్రకారం మీరు చేసిన పాపాలకు ఎలాంటి శిక్షలు వేస్తారో మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, రండి. నోరు తెరుచుకొని ఉన్న ఈ రాక్షసుల నోటి నుంచే ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వస్తే యమభటులు పాపాలు చేసే వాళ్ళని అతి భయంకరంగా హింసించి చంపుతున్నట్లు మనకైతే కనిపిస్తుంది. వెనక గోడ మీద పెయింట్తో బొమ్మలు వేశారు కదా, అదేంటంటే ఇక్కడ భూలోకంలో ఇలాంటి తప్పులు చేస్తే నరకంలో ఇలాంటి శిక్షలు వేస్తారు అని అర్థం. ఇక్కడ చూడండి, మోసం చేసి వ్యాపారం చేసే వాళ్ళకి నరకంలో ఇలా చెట్టు కట్టేసి మీరు ఏ చేతులతో మోసం చేశారో అదే చేతులు తీసేసి శూలాలతో పొడుస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఎవరైతే మూగజీవులని బానిసలుగా చేసుకొని వాటి చేత వెట్టి చాకిరి చేయించుకుంటారో వాళ్ళని, జంతువుల్ని ఏ విధంగా హింసించారో నరకంలో వాళ్ళని కూడా అదే విధంగా హింసిస్తారు. అలాగే జంతువుల్ని బలిచ్చే వాళ్ళని కూడా సేమ్ మీరు
జంతువులను ఎలా బలిస్తారో ఇక్కడ నరకంలో మిమ్మల్ని కూడా అలాగే బలిస్తారు. అలాగే పక్షుల్ని వేటాడే వాళ్ళని ఇలా బండరాయి కట్టేసి కొరడాలతో కొడతారు. ఇక్కడ చూస్తే ఎవరైతే మానభంగం చేస్తారో వాళ్ళని ఈ విధంగా ముళ్ళ కర్రకి కట్టేసి చిత్రహింసలు పెడతారు. వ్యభిచారం చేసే వాళ్ళని నరకంలో చూడండి ఎంత దారుణంగా హింసిస్తున్నారో దీన్ని మాటల్లో కూడా చెప్పలేము. నిలువున చీరుస్తా అంటారు కదా, అంతకన్నా దారుణంగా శిక్షిస్తున్నారు. అలాగే దొంగతనం చేసే వాళ్ళని, మద్యపానం సేవించే వాళ్ళని సగానికి కట్ చేసి జంతువులకు ఆహారంగా వేస్తున్నారు. సో ఇదంతా చూసినాక మీరు నరకానికి వెళ్తున్నారో, స్వర్గానికి వెళ్ళబోతున్నారో కామెంట్ చేయండి. యమలోకం చూశారు కదా! ఇప్పుడు నాగలోకం చూద్దాం. శివుని మెడలో ఒక పాము ఉంటుంది కదా! ఆ పామే నాగలోకం మొత్తానికి రాజు. ఆయన పేరు వాసుకి. అసలు ఈ నాగలోకం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక నాగకన్య ఉంది. లోపలికి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్లు. లోపలికి రాగానే మొత్తం చీకటయిపోయింది. చుట్టూ ఎటువైపు చూసినా కూడా పాములే కనిపిస్తున్నాయి. బాబోయ్! ఇక్కడ స్టెప్స్ పట్టుకొని దిగుదామన్నా కూడా ఈ స్టెప్ కూడా పాము ఆకారంలోనే తయారు చేశారు. సో ఎటు చూసినా పాములే కనిపిస్తున్నాయి. దీనికి తోడు సౌండ్ ఎఫెక్టు బుస్సు బుస్సుమని పెద్ద పెద్ద సౌండ్స్ అయితే పెట్టారు. చాలా భయంకరంగా అయితే ఉంది. ఇదంతా కూడా సముద్ర గర్భం లోపల అన్నమాట. ఈ విగ్రహాల వెనకాల చూడొచ్చు చేపలు తిరుగుతూ ఉంటున్నాయి. అంటే మనం సముద్ర గర్భంలో ఉన్నాము అనే ఫీల్ కలిగించడానికి చేపలు, తాబేలు తిరుగుతున్నట్టు చూపించారు. అలాగే ఇక్కడ ఇద్దరు నాగకన్యలు బూర ఊదుతూ స్వాగతం పలుకుతున్నారు. ఇక్కడ నాగలోకాన్ని మొత్తానికి రాజు అయినటువంటి వాసుకి దేవుడు, అలాగే రాణి వాసుకి, యువరాణి సులోచనని మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం పాతాళ లోకం చూడబోతున్నాం. పాతాళ లోకం భూమి కింద ఉంటుంది కదా! ఈ చిన్న స్వరంగం గుండా ఇప్పుడు మనం భూమి కిందకి వెళ్తున్నాం. ఈ పాతాళ లోకంలో పాతాళ భైరవి ముందు రామలక్ష్మణులను ఆహి మాహి రావణులు సంహరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పంచముఖ హనుమంతుడు వాళ్ళను కాపాడే సన్నివేశాల్ని లోపల చూడవచ్చు. ఇక్కడ గోపిక వస్త్రాపహరణ ఏర్పాటు చేశారు. మనందరికీ చిన్ని కృష్ణుడి అల్లరి గురించి తెలిసిందే కదా!
కృష్ణుడు గోపికలు స్నానం చేస్తుంటే వాళ్ళ వస్త్రాలను తీసుకొని చెట్టు మీద కూర్చొని పిల్లని గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఆ సన్నివేశాన్ని చాలా చక్కగా బొమ్మల రూపంలో చూపించారు. ఇప్పుడు మనం గోవర్ధనగిరిని చూడబోతున్నాం. ఇంద్రుడు విపరీతమైన వర్షాన్ని కురిపించడం వల్ల ప్రజలందరినీ కాపాడటానికి శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరి కొండని పైకెత్తుతాడు కదా! దానికి సంబంధించిన సన్నివేశం మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. వర్షం పడేటట్లు ఇక్కడ వాటర్ ఎఫెక్ట్‌ని కూడా యాడ్ చేశారు. ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు రియల్‌గా ఇక్కడికి వచ్చి చూస్తే గూస్ బంప్స్ ఒస్తాయి. ఇదే కాళియా మర్దనం. శ్రీకృష్ణుడు గోకులంలో ఉండేటప్పుడు ఇక్కడ యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ యమునా నదిలోకి కాళీయుడు అనే ఒక పెద్ద విషసర్పం రావటం వల్ల ఈ నదిలోని నీరంతా కలుషితం అయిపోతుంది. ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు నదిలోకి దూకి ఈ పెద్ద పాముతో యుద్ధం చేస్తూ ఈ పాము తలపైకి ఎక్కి విశ్వం యొక్క బరువంతా దీనిపై ఉంచటం వల్ల ఈ పాము ఓటమిని అంగీకరిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు దీనిని చంపకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా జీవించమని ఆదేశిస్తాడు. దీని మీద మలయాళంలో 'కాళియా మర్దనం' అనే సినిమా కూడా వచ్చింది. సమయం ఉన్నప్పుడు చూడండి. ఇక్కడ మన దేశంలో ఉన్న ప్రముఖ దేవతామూర్తుల విగ్రహాలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని శ్రీ శారదాంబాదేవి, మండపల్లిలో శనీశ్వరుడు స్థాపించిన శివలింగం, అలంపూర్‌లోని జోగులాంబాదేవి, మధ్యప్రదేశ్ ఖజురహోలోని చిత్రగుప్తుని ఆలయం, అలాగే కర్ణాటక ధర్మస్థలిలో ఉన్న మంజునాథ స్వామి విగ్రహం, ఇలా మన దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ప్రముఖమైన దేవతల విగ్రహాలన్నీ సురేంద్రపురి పౌరాణిక విజ్ఞాన కేంద్రంలో చూడొచ్చు. ఇక్కడ హనుమంతుడు లంకిని రాక్షసిని వధించే సన్నివేశం కదులుతున్న బొమ్మల రూపంలో చాలా చక్కగా చూపించారు. ఇప్పుడు మనం అగాసురుడు అనబడే ఈ పాము నోటి లోపల నుంచి అయితే వెళ్ళబోతున్నాం. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది. లోపల ఎలా ఉంటుంది, ఏమేమి చూడబోతున్నామని. లోపలికి వచ్చాక రాక్షసులను శ్రీకృష్ణుడు వధించే దృశ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు కొంగ నోట్లో నుంచి వెళ్తాము. శ్రీకృష్ణుడు కొంగ రూపంలో ఉన్న రాక్షసుడిని చంపుతాడు. అలాగే దీని లోపల అమ్మవారి భిన్న రూపాలను మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రాక్షసుడి నోటి లోపల నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక నవనరసింహుల అవతారాలనైతే మనం చూడొచ్చు. ఈ
ఇప్పుడు మనం ఈ ఏనుగు నోటి లోపలికి వెళ్ళబోతున్నాం. అష్టలక్ష్మిలు ఏనుగు నోటి లోపలికి వెళ్తారు కదా, ఆ సన్నివేశాలను అయితే లోపల చూద్దాం. ఇప్పుడు మనం ఇంద్రలోకాన్ని చూస్తున్నాము. ఇంద్రలోకంలో ఇంద్రుడు, సచీదేవి, అలాగే అష్టదిక్పాలకులు కూర్చొని ఉండగా రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు నాట్యం చేస్తున్న దృశ్యం. ఇక్కడ అశ్వమేధ యాగం జరుగుతున్న సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీరాముడు బంగారు సీతతో కలిసి యాగంలో పాల్గొనడం మనకు కనిపిస్తుంది. అలాగే తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి విగ్రహాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. స్వామి 5 పడగల పాముపై పడుకునే సన్నివేశం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడైతే మనం ద్వాదశ జ్యోతిలింగాలను దర్శనం చేసుకున్నాము. సో అన్ని జ్యోతిలింగాలను ఒకే చోట దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా చూస్తూ ఉంటాం. ఇది శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున జ్యోతిర్లింగం, అలాగే గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్లోని మహంకాళేశ్వర్, హిమాలయాల్లోని కేదార్నాథ్, మహారాష్ట్రలోని శ్రీకృష్ణేశ్వర్, తమిళనాడులో ఉన్న రామేశ్వర్, ఇలా 12 జ్యోతిర్లింగాలను మనం ఒకే ప్లేస్లో దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రహ్మలోకాన్ని చూడబోతున్నాము. ఈ బ్రహ్మలోకంలో సప్త మహర్షులు, దేవతలు అందరినీ కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు ఈ మొసలి లోపలికి వెళ్ళి పద్మవ్యూహం సన్నివేశాలను చూద్దాం. ఇక్కడ హనుమంతుని జీవిత చరిత్రను ఏర్పాటు చేశారు. హనుమంతుని జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. దీని తర్వాత ఇప్పుడు బుద్ధుడి జీవిత చరిత్రను చూడవచ్చు. ఇక్కడ మాయాదేవి బుద్ధుడిని జన్మనివ్వడం, బుద్ధుడికి వివాహం జరగడం, తర్వాత బుద్ధుడు ఒక రోగిని చూసి చలించిపోవడం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అవ్వడం, ఇలా బుద్ధుడి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఇక్కడ చూపించారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సురేంద్రపూర్ యొక్క టూర్. నాకైతే ఈ సురేంద్రపురి చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.